సెక్షువల్ సమస్యలతో మహిళలు అనారోగ్యంతో ప్రమాదకర క్యాన్సర్ వ్యాధుల బారిన పడుతున్నారని డాక్టర్ పూర్ణిమ దుర్గా అన్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఆర్బిట్ ది హెడ్ క్వార్టర్స్ లో మామ్ ఐవీఎఫ్ ఫౌండర్, ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ పూర్ణిమ దుర్గా సెక్షువల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అలాగే హెల్త్ అవేర్నెస్ వర్క్ షాప్ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెక్షువల్ సమస్యలను యువకులు చెప్పుకోకపోవడంతో మెచ్యూర్ ప్రెగ్నెన్సీ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. యువతకు చదువుకునే సమయంలోనే వారి శరీరంలో వచ్చే మార్పులపై అవగాహన కల్పించినట్లయితే సెక్షువల్ సమస్యలకు దూరంగా ఉండే అవకాశం ఉందన్నారు. అబార్షన్స్, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ తో పాటు ఎయిడ్స్ వంటి వ్యాధులను నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరికాంత్, సీఈఓ మామ్ ఐవీఎఫ్ పాల్గొన్నారు. మేము లాస్ట్ 3 years నుండి సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ Feb 12 to 14 మధ్యలో మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో బేసిక్గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సెక్షువల్ హెల్త్ అనేది ఒక టాబూ టాపిక్ లాగా అదొక పెద్ద స్టిగ్మటైజ్ చేస్తారు ఇప్పుడు, అంటే దాని గురించి చాలామంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో బేసిక్గా ఉమెన్స్ హెల్త్ ఫోకస్ మేము అంటే సో చాలా ఇయర్స్ నుండి మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సెక్షువల్ హెల్త్ని అంటే ఈ టాబూ టాపిక్ని బ్రేక్ చేసి సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ కానీ అండ్ అంటే కంట్రసెప్టివ్ అడ్వైజ్ అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని ఎలా ప్రివెంట్ చేయాలి. సో ఇలా మేము చాలా యాక్టివిటీస్ చేసాము. మీరు చూస్తే కనుక లాస్ట్ ఇయర్ మేము స్లమ్స్కి వెళ్ళాము. ఆ స్లమ్స్లో ఏంటంటే మేము షీటిన్స్తో మేము అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది క్వెరీస్ ఏంటంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటే యంగ్ ఏజ్లో ప్రెగ్నెన్సీస్ రావడము, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్తో వాళ్ళు ఇల్లీగల్గా అబార్షన్స్ చేసుకోవడము, దానివల్ల హెల్త్ రిస్క్ అవ్వడము, చాలామంది ఇలాంటి కేస్ సినారియోస్ మేము చూసాము. అండ్ షీటింగ్స్ కూడా ఇలాంటివి చాలా డిస్కస్ చేశాం. సో మాకు అర్థమైంది ఏంటంటే దిస్ ఈస్ అ టాపిక్ విచ్ ఇస్ నాట్ బీయింగ్ అడ్రస్డ్ ప్రాపర్లీ. ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ ఆల్సో టేక్ సమ్ ఇనిషియేటివ్స్ to address this topic, especially schools నుండి ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ కావాలి. We went to some schools also where we talk about అంటే menstrual hygiene, sexual hygiene గురించి. బికాస్ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ స్కూల్స్లో ఒక వనరబుల్ ఏజ్ అంటే ప్యూబర్టీ జస్ట్ అప్పుడే ఎంటర్ అవుతుంటారు. మేము లాస్ట్ 3 years నుండి సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ Feb 12 to 14 మధ్యలో మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో బేసిక్గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ క్రియేట్